ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లావు తగ్గాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్ వెక్యురా వెల్నెస్ క్లినిక్. రైట్ నౌ ఐ యామ్ విత్ రోషన్ కనకాల. హాయ్ రోషన్. హాయ్ రోషన్. మీరు ఎవరు యంగే ఉన్నారు అసలు. నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. అసలు మీరు ఒక్క ఇంచు కూడా మారలేదు. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఏంటి మీ సీక్రెట్ మాకు కూడా చెప్పండి. సుమక్క ఒకటి, మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం ఎప్పుడు అలానే ఉంటాం. నో స్ట్రెస్. రైట్. ఎవడో ఏదో ఉన్నాడని చెప్పేసి ఫీల్ అవటం ఏం ఉండదు. ఇటు తింటాం, ఇటు వదిలేస్తాం. రైట్. కానీ మనమే అంటుంటాం కదా అందరినీ. అప్పుడు మనకు స్ట్రెస్ ఉంది. అప్పుడు అంటే ఈ కథ కేవలం రోషన్ కోసమే రాసుకున్నారా, లేకపోతే రాసుకున్న తర్వాత రోషన్ అయితే బాగుంటుంది ఈ స్టోరీకి అనుకుని మీ దగ్గరకు వచ్చారా? సందీప్ నాకు తెలిసి December 23 ఆ టైంలో మొదలెట్టున్నాడు కథ పైన వర్క్ చేయడం. సరోజ్ ఏం పర్ఫార్మెన్స్. ఈ క్యారెక్టర్ కి డెఫినెట్ గా ఈ సినిమాని ఎలివేట్ చేస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ట్వీట్ చేశాడు. ఒక ట్వీట్, పోస్ట్ ప్రొడక్షన్ కి 1 year పట్టింది, స్క్రిప్ట్ కి 1 year పట్టింది, చివరికి చూస్తే హీరో ఎవరు అంటే రోషన్ అనగానే వాడి కోసం కూడా 2 సంవత్సరాలు నువ్వు టైం స్పెండ్ చేసి కథ రాసుకున్నావా, అంత అవసరమా అనే కామెంట్లు కూడా చూసాం మనం. అలాంటి టైంలో దాన్ని ఎలా తీసుకున్నావు రోషన్? ఒకటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నా ఫోకస్ ఇక్కడే ఉండాలని చెప్పి ఈ నాయిస్ అంతా డిలీట్ కొట్టేసి, మా కొడుకు ఇది మా ఓడు ప్రూవ్ చేసుకోగలడు ఈ సినిమాతో అని చెప్పేసి మీ అమ్మగారే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఆ టైంలో ఏమనిపించింది? కొడుకు కదా అని మాత్రం అయితే పెట్టలేదు. ఇప్పుడు మొగలి టీజర్ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు. కేవలం తన ఫ్రెండ్ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల కాబట్టి చేయాల్సి వచ్చిందా? ఆయనకి మా కుటుంబం పట్ల ఉన్న ప్రేమతో కూడా చేసి ఉండొచ్చు. అది 1% ఒక 10% అయి ఉండొచ్చు. కానీ బట్ మిగతాది కంటెంట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఎనీబడి ముందరకు వచ్చి చేయరు. వెరీ గుడ్. కానీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందా? బిఫోర్ అంత బాండింగ్ ఉందా నాన్నకేను ఎన్టీఆర్ గారు? నాన్ని ఒకనొక టైంలో మీరు సుమ గారు విడాకులు తీసుకుంటున్నారంట కదా, నిజమా? బయట మాట్లాడుకుంటున్నారు, అన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తున్నాయి, ఆర్టికల్స్ కూడా వచ్చేసినాయి. ఆ టైంలో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నారు, అమ్మ, నాన్న, లేకపోతే పిల్లలుగా మీరా? ఒకటేంటంటే క్లారిటీ ఉంది. ఒక పాయింట్ తర్వాత అర్థమైంది అంటే పట్టించుకోకూడదు. ఎందుకంటే ఎలా ఉంటుంది అసలు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్? చాలా ఆనందం వేస్తుంటది ఇద్దరిని అలాగా క్యూట్ మూమెంట్ లో చూడడం. ఇప్పటికి యాక్టింగ్ స్కూల్స్ అంటే మనకు గుర్తొచ్చేది దేవదాస్ కనకాల గారు, నాయనమ్మ లక్ష్మి గారు. అవును. తాతతో ప్రైవేట్ 1 నుండి వచ్చిన నార్మల్ శ్లోకాలు నేర్పించేది చిన్నప్పటి నుంచే. ఒక పుస్తకం దానికి స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే నా చిన్నప్పుడు ఫోటో ఉంటుంది. కింద ఏం రాసి ఉంటుందంటే, నన్ను ఎవరు ఎప్పుడు డిస్కరేజ్ చేసినా ఎల్లప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసిన రోషన్ కనకాల 3వ పుట్టినరోజుకి ఇది నా కానుక. ఐ థింక్ నా లైఫ్ లో దానికి మించి గిఫ్ట్ ఏమి ఉండదు నాకు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ రోషన్ కనకాల. హాయ్ రోషన్. హాయ్ రోషన్. బాగున్నారా? సూపర్. మీరు ఎవరు యంగే ఉన్నారు అసలు. నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. అసలు మీరు ఒక్క ఇంచు కూడా మారలేదు. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఏంటి మీ సీక్రెట్ మాకు కూడా చెప్పండి. సుమక్క. సో అవును, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఇప్పటి వరకు అలానే ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేస్తున్నారు. రైట్. ఒకటి, మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం ఎప్పుడు అలానే ఉంటాం. రైట్. రైట్. నో స్ట్రెస్. రైట్. ఎవడో ఏదో ఉన్నాడని చెప్పేసి ఫీల్ అవటం ఏం ఉండదు. ఇటు తింటాం, ఇటు వదిలేస్తాం. రైట్. కానీ మనమే అంటుంటాం కదా అందరినీ. అప్పుడు మనకు స్ట్రెస్ ఉంది. అప్పుడు వేరే వాడు అన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? సో ఇవన్నీ పట్టించుకోను. వర్క్ చేసామా, వెళ్ళిపోయామా. రైట్. అది ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అది నా లైఫ్ స్టైల్. అందుకని అలానే. నైస్, వెరీ నైస్. సో కమింగ్ టు మొగలి, నిజంగా టీజర్ చూసినప్పుడు కానీ లేకపోతే ట్రైలర్ ఇప్పుడు టీవీ చూపించారు నాకు, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ రోషన్. ఎందుకంటే బబుల్ గమ్ టు మొగలి అంటే విత్ ఇన్ 2 years లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేకపోతే యాక్టింగ్ లో చాలా మెలకువలు తెలుసుకున్నాం. అది చాలా కష్టం ఒక ఆర్టిస్ట్ కి. థ్యాంక్ యూ. అది నీకు వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కానీ 23, 24 అంటే మంచి కమర్షియల్ సినిమాలు చేద్దాం,
అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు మొగ్లీ అంటే మొత్తం పోయి ఫారెస్ట్ లో ఎక్కడో రాజమండ్రి అడవుల్లో అలా ఒక సినిమా తీసుకొని వచ్చేసి ఏంటి అసలుకి ఏం ఆలోచిస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అనేది బయట చాలా మంది అర్థం కావట్లేదు. ఏం చెప్తావు? సో ఒకటేంటంటే December 12th రాబోతుంది కదా, చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, నర్వస్గా ఉన్నా, అన్ని రకాలుగా చాలా అంటే లైక్ ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ మోగ్లీ అనే సినిమాకి వచ్చేస్తే చాలా ప్రాణం పెట్టి చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో అండ్ మీరు అన్నట్టు సందీప్ కూడా మా డైరెక్టర్ సందీప్ రాజ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఆల్సో రియలీ ప్యాషనెట్ అండ్ హీఈస్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు షో ద వరల్డ్ వాట్ వీవ్ క్రియేటెడ్. అండ్ తను కూడా చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లేని రాసుకొని హీ హ్యాడ్ గ్రేట్ విజన్ అండ్ నరేషన్ వినగానే నాకు వెంటనే వాహ్ ఇది చేస్తే ఇది చేయాలి నెక్స్ట్ అని ఫిక్స్ అయ్యాను నేను. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ, 1.5 year జర్నీ ఆఫ్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. అన్ని రకాల ఎమోషన్లు చూసాం అండ్ అన్ని రకాల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. మీ ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ కలిసి తిరగటం అలవాటు చేసుకున్నారు కదా. అంటే ఒక నేనేం బిలీవ్ చేస్తానంటే డైరెక్టర్ అండ్ మెయిన్ యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ ర్యాపో ఉండాలి. అది ఏర్పడితే అది మనకి స్క్రీన్ పైన అది ఈజీగా ట్రాన్స్లేట్ అయిపోతుంది. అది ఎందుకంటే ఒక డైరెక్టర్ తను ఇష్టంతో చేసింది వేరే, చేసి పెట్టేద్దాం అన్నది వేరు. అది ప్రేమతో, ఇప్పుడు మనకి కొన్నిసార్లు కొంతమంది వండితే ప్రేమతో వండితే ఆ ఫుడ్ టేస్టే వేరే ఉంటుంది. అలాగా ఆ బాండ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అద్భుతంగా అది మా ఇద్దరికి ఏర్పడింది. అండ్ చాలా మంది అనుకున్నారు సందీప్ యాక్చువల్ గా యాక్టర్ గా టర్న్ అయిపోయాడు కదా, చూసేసి చాలా మంది ఇంకా సినిమాలు చేయడేమో డైరెక్టర్ గా యాక్టర్ గా ఉండిపోయారు. చెప్పాలంటే నేను అనుకున్నాను సందీప్ ని రీసెంట్ గా కూడా భైరవంలో దేంట్లో చూసాను, డాకులో చేశారు, డాకు మహారాజులో చేశారు. అలాంటిది రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా సందీప్ దీనికి. అంటే ఈ కథ కేవలం రోషన్ కోసమే రాసుకున్నారా, లేకపోతే రాసుకున్న తర్వాత రోషన్ అయితే బాగుంటుంది ఈ స్టోరీకి అనుకుని మీ దగ్గరకు వచ్చారు అసలు? సో నాకు చెప్పిన పరంగా అయితే సో సందీప్ నాకు తెలిసి December 23 ఆ టైంలో మొదలెట్టున్నాడు కథ పైన వర్క్ చేయడం. అండ్ February కల్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ సమ్వేర్ అరౌండ్ 40% ఆఫ్ ద స్టోరీ తను రాసుకున్న దగ్గరగా, అంటే ఫస్ట్ ఒక బేస్ లైన్ అనుకుంటారు కదా, అనుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత బబుల్ గమ్ సినిమా రిలీజ్ అయింది OTTలో. నా అదృష్టం ఏంటంటే తను చూశాడు సినిమాని, చూసి తనకి ఓకే తినైతే నాకు ఈ కథకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని అనిపించింది. అండ్ నాకు ఈ కథ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. బికాజ్ టైటిల్ మోగ్లీ అని ఒకటి ఉంది అండ్ నాకు చాలా మంచి కనెక్ట్ అయింది. నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని పిలిచేవాడు. ఇంతమంది ఇండస్ట్రీలో నాకే ఈ మోగ్లీ అన్న పేరు ఉన్న కథ రావడం అనేది నాకు వావ్, దేర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ అనిపించింది. అండ్ నాకు కూడా ఒక ఇలా ప్లాటర్ పెట్టాడు నా ముందు. ఇప్పుడు నాకు యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయగలుగుతాను అని చూపించుకోవడానికి ఒక మంచి ప్లాటర్ని పెట్టాడు. అండ్ బబుల్ గమ్ తీసుకుంటే ఇట్ వాజ్ అ వెరీ అర్బన్ సెటప్. అంటే సిటీలో తన లౌడ్ ఎమోషన్స్ ఉంటాయి, ఇంకా తను ఎక్స్ప్రెస్ చేసే విధానాలు కానీ, తెలంగాణ యాక్సెంట్ ఉంది దానికి, ఎందుకంటే హైదరాబాద్లో సెటప్ అయింది. అండ్ ఇది కంప్లీట్ ఆపోజిట్ స్పెక్ట్రమ్. అంటే ఒక మోగ్లీ అనేవాడు ఒక అనాథ, వాడు ఒక లొకేషన్ మేనేజర్కి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. బట్ వాడికి చాలా జెన్యూన్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, చాలా ప్యూరిటీతో ఉన్న మనిషి. అండ్ యాస కూడా వైజాగ్ యాస తీసుకున్నాం, ఎందుకంటే పాడేరులో సెటప్ అయింది కదా, అది మనకి అక్కడ క్లోజ్ కాబట్టి ఆ యాస వరకు కరెక్ట్గా కూర్చుంటుందని అనుకుని అది ఫిక్స్ అయ్యాము. సో ఈ వేరియేషన్ ఏదైతే ఉందో దట్ ఇస్ రియలీ ఎక్సైటెడ్ మీ. ఓకే. అండ్ నా ముందు ఇన్ని ప్రెజెంట్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. ఓకే. సో పర్ఫెక్ట్. ఓకే. కానీ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి కొన్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. నేను నిన్ను పొగట్టు, నన్ను పొగట్టం కన్నా కూడా కొన్ని ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆడియన్స్ కి రీచ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తను ట్వీట్ చేశాడు, ఒక ట్వీట్, పోస్ట్ ప్రొడక్షన్ కి 1 year పట్టింది, స్క్రిప్ట్ కి 1 year పట్టింది, 2 years ఈ సినిమాకి. చివరికి చూస్తే హీరో ఎవరు అంటే రోషన్ అనగానే వాడి కోసం కూడా 2 సంవత్సరాలు నువ్వు టైం స్పెండ్ చేసి కథ రాసుకున్నావా, అంత అవసరమా అనే కామెంట్లు కూడా చూసాం మనం. యాక్చువల్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సక్సెస్ లో ఉన్నప్పుడు ఒక రకమైన హాస్పిటాలిటీ, కొత్తగా వచ్చేవాడికి ఒక రకమైన హాస్పిటాలిటీ, సక్సెస్ లో ఉండి ఫెయిల్ అయిపోయిన వాడికి ఇంకొకటి ఉంటుంది.
ఇప్పుడు ఏమైందిలే మొన్నే కదా సక్సెస్ అయింది, సినిమా ఫెయిల్ అయిపోతే ఇంకో సినిమా మా వాడు గట్టి కొడతాడురా అని మనోళ్ళే పొగుడతారు, ఆడియన్స్ పొగుడతారు. కానీ ఒక్కసారి పైకి వచ్చే వాడిని మటుకు తొందరగా లిఫ్ట్ చేయడం చాలా కష్టం. మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడు. పైకి చెప్తారు సొమ్ము కొడుకండి ఎందుకు చేయమండి అంటారు, లేకపోతే ఇంకొకటి కొడుకండి ఎందుకు చేయమంటారు. కానీ వెనక నుంచి బ్యాక్ ఎండ్ బ్యాక్ పిచ్చింగ్ డెఫినెట్ గా నేను చూసాను, నాకు తెలిసి కూడా. ఇండస్ట్రీ వాళ్ళనే నాశనం చేస్తారు, బయట వాళ్ళు ఎవ్వరు నాశనం చేయరు. ఎస్, అలాంటి టైంలో దాన్ని ఎలా తీసుకున్నారు రోషన్? సో మీరు అన్నట్టు చాలానే ఎక్స్పీరియన్స్ జరిగాయి, చాలానే థింగ్స్ విన్నాం, చాలానే చూసాం. బట్ ఒకటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే త్రూ అవుట్ దిస్ జర్నీ అండ్ ఎస్పెషలీ బబుల్ గమ్ తర్వాత వచ్చిన గ్యాప్ త్రూ నాకు అర్థమైంది ఏంటంటే మనం చేయగలిగింది ఒకటే, మన కర్మ, మన పని అంతే. అండ్ దాన్ని ఎంజాయ్ చేయడమే మన కర్మ. అండ్ ఈ ప్రాసెస్లో పేషెన్స్ నేర్చుకున్నాను, నా జర్నీని నేను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను, నాలో ఉన్న టాలెంట్ అంతా నేను బయట పెట్టేయగలుగుతాను. బట్ అల్టిమేట్లీ అవుట్కమ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. సో ఐఎమ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద జర్నీ అండ్ మిగతా నాయిస్ అంతా కూడా ఇగ్నోర్ చేసేస్తున్నాను. ఇంకేం చేయలేము ఆ నాయిస్ గురించి. ఓకే, దాన్ని సప్రెస్ చేయడానికి వెళ్ళాం అనుకోండి అది ఇంకా పెరుగుతుంది. సో నా ఫోకస్ అంతా ఇక్కడికే షిఫ్ట్ చేశాను. ఇప్పుడు మనకి గుర్రానికి కళ్ళకి గంతలు కట్టేస్తారు కదా, ఎందుకంటే దానికి ఒకటే ఫోకస్ ఉండదు స్ట్రైట్. సో అలాగా నా ఫోకస్ ఇక్కడే ఉండాలని చెప్పి ఈ నాయిస్ అంతా డిలీట్ కొట్టేశాను. అది ఎఫెక్ట్ చేస్తూ కూర్చుందంటే మనం ముందరికి వెళ్ళాం. ఓకే, కానీ ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ కి ఇప్పుడు రిలేట్ చేస్తున్నాను. అందుకే మాక్సిమం ఇప్పుడు నేను స్టార్ హీరోని అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు స్టార్ అవ్వటానికి వాళ్ళ సొంతగా ప్రొడ్యూస్ చేసుకొని సినిమా తీసిన హీరోస్ ని చూసి. బట్ కాలం చేంజ్ అయిపోయింది డెఫినెట్ గా, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ ఉండి మంచి స్టోరీ ఉంటే పలానోడు అబ్బాయి అంటే కూడా ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ రాజు వెడ్స్ రాంబాయ్, సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది, అసలు తెలియదు ఎవరికి, అఖిల్ కూడా. అలాంటిది వేరే లెవెల్ కథే నిలబెట్టింది అక్కడ. బట్ సుమ గారు దాదాపు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, రాజీవ్ గారు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సుమ గారికి తెలియని ప్రొడ్యూసర్ లేరు, సుమ గారికి తెలియని డైరెక్టర్ లేరు, సుమ గారికి తెలియని హీరో లేరు. అయినప్పటికి కూడా కొడుకుని ఆమె ప్రొడ్యూస్ చేసుకొని మా కొడుకు ఇది మా ఓడు ప్రూవ్ చేసుకోగలడు ఈ సినిమాతో అని చెప్పేసి మీ అమ్మగారే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఆ టైంలో ఏమనిపించింది, ఈ నెపోటిజం, నెపో కిడ్స్ అది అంటారు కదా. సో నాకు ఏమనిపించిందంటే ఆ టైంలో ఎస్ వీడిలో ఈ టాలెంట్ ఉంది అని తెలియకపోయి ఉండొచ్చు ఆడియన్స్కి కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ. ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఒక సర్టన్ అమౌంట్ మనీ తీసుకొని వచ్చి ఒక వ్యక్తి పైన పెట్టాలి అంటే తనకి ఏదో ఒకటి నమ్మడానికి ఉండాలి. అండ్ నేనేమీ చేయలేదు అప్పటి వరకు నమ్మిపించడానికి. అండ్ బబుల్ గమ్ వాజ్ మై ఆపర్చునిటీ టు సే దట్ ఎస్ నేను చేయగలుగుతాను. అది అయ్యేంత వరకు బయట వాళ్ళు నమ్మకపోవచ్చేమో. అండ్ ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ కొడుకు కదా అని మాత్రం అయితే పెట్టలేదు. వాళ్ళు నాలో ఉండే తపనని కానీ నా సినిమా పట్ల ఉన్న ప్రేమని కానీ పిచ్చిని కానీ చూసి ఎస్ వీటిలో ఏదో స్పార్క్ ఉంది, దాన్ని మనం కరెక్ట్గా గైడ్ చేయగలిగితే ఇట్ విల్ రియలీ బీ నైస్ అని నమ్మారు. అండ్ ఆ ప్యాషన్ని నమ్మే పెట్టారు. జస్ట్ పుత్రోత్సవం అని కాదు కానీ నాలో ఉండే ఆ ఫైర్ని నమ్మారు కాబట్టి జరిగింది. అది ప్రాఫిట్ ఆర్ లాస్ అని పక్కన పెడితే అమ్మ నాన్న ఇద్దరు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఎందుకంటే బబుల్ గమ్ అనే సినిమా తీసుకుంటే జెన్జీకి కానీ మన యూత్కి కానీ చాలా పాయింట్స్ దాంట్లో కనెక్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాదర్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఫాదర్ సీక్వెన్సెస్ చాలా మంది కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే పేరెంట్స్ అంత సపోర్టివ్గా ఉండడం కానీ ఫాదర్ వచ్చి ఇలాంటి మూమెంట్స్లో ఉండడం అలాంటివి చాలా పర్సనల్గా జరిగేవి కొన్ని జరుగుతుంటాయి లైఫ్స్లో చాలా మందికి. సో దానికి చాలా కనెక్ట్ అయ్యారు. నా తాలూకు ఇమోషన్లు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అది నాకు ఎలా అర్థమైందంటే జనాలు నాతో వచ్చి కలుస్తున్నప్పుడు జస్ట్ పిక్చర్ దిగడానికి రాదు, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు, అన్న నాకు నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ చాలా నచ్చిందన్న. అండ్ ఆ స్పీచ్ని చెప్పేవాళ్ళు నాతో. అంటే వాళ్ళకి అంత గుర్తుంటే తప్పితే కానీ వాళ్ళు చెప్పలేరు. అండ్ డైలాగ్ కూడా స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ బికాస్ సి వై ఐ హియర్, ఐఎమ్ హియర్ టు క్రియేట్ ఇంపాక్ట్. అండ్ అది క్రియేట్ అవుతుందంటే ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ అలాగే అండ్ క్లైమాక్స్ కూడా ఇట్ వాజ్ సంథింగ్ అన్కన్వెన్షనల్. ఎందుకంటే చూసింగ్ మన ఓన్ సెల్ఫ్ ఓవర్ ప్రేమ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. బట్ ఐ థింక్ మన ఇప్పుడు కొత్త జనరేషన్కి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది
దే ఆర్ గెటింగ్ లాస్ట్. ప్రేమ ఇది అది అని చెప్పి ప్రేమిస్తున్నారు, బట్ దే ఆర్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ దేర్ కెరియర్ కానీ దేర్ లైఫ్. బికాస్ ఇది బాగుంటేనే మనకు ఆ తర్వాత ఆ ప్రేమ ఉండగలుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఇగ్నోర్ కొట్టేసాం అనుకోండి కెరియర్ని కానీ ఏమన్నా, ఎవరు ఉంటారు మనతో ఫైనల్గా? ఎవరు ఉండరు. సో ఐ థింక్ దట్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఎస్, మనకన్నా ఎక్కువ ఏది కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు సెట్ చేసుకో, దాని తర్వాత అందరిని ఏం కావాలంటే అది చేసుకో అన్న పాయింట్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దానివల్ల ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అది జనానికి రిజిస్టర్ అయింది కొంతమందికి. ఇప్పుడు మొగలి టీజర్ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు, అండ్ మీ గురించి కూడా, మీ యాక్టింగ్ గురించి కూడా బాగా చెప్పారు. కేవలం తన ఫ్రెండ్ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల కాబట్టి చేయాల్సి వచ్చిందా, లేకపోతే నిజంగానే స్టఫ్ ఉంది, కష్టపడుతున్నాడు, కాంటెంట్ ఉంది, మ్యాటర్ ఉంది, ఎందుకు సపోర్ట్ చేయకూడదని? ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అవును, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఆయన మాలో, మా కంటెంట్లో కానీ, మేము డెలివర్ చేసిన కంటెంట్లో కానీ స్పార్క్ ఏదో చూసుంటారు. అండ్ ఎస్, అఫ్ కోర్స్ మేము అడిగాము, ఆయనకి మా కుటుంబం పట్ల ఉన్న ప్రేమతో కూడా చేసి ఉండొచ్చు. అది 1% ఒక 10% అయి ఉండొచ్చు, కానీ బట్ మిగతాది కంటెంట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఎనీబడి ముందరకు వచ్చి చేయరు. అండ్ మీరు చెప్పినట్టు ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చాలా జెన్యున్ పర్సన్ కదా. ఆయన కంటెంట్ ఒప్పుకున్నా చేద్దామని ఒప్పుకున్నా కూడా ఆ మాట అన్నారు, ఇప్పుడు యాక్టింగ్ బాగా చేశాడు రా అనేది. ఆయనకు అది అనిపించింది కాబట్టి అది చెప్పారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే. ఆయన అంత వ్యక్తి ఆ మాట్లాడడం అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. మీరు మెసేజ్ పెట్టారా ఎన్టీఆర్ గారికి, లేకపోతే నాన్న మెసేజ్ పెట్టారు? నాన్నే మెసేజ్ పెట్టారు, ఎందుకంటే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. బట్ నాన్న రిక్వెస్ట్ చేసి ఇలాగా ఈ కంటెంట్ ఉంది అని చూపించి ఆయనకు నచ్చిన తర్వాతే వి వెంట్ ఫార్వర్డ్. ఓకే. నానే మెసేజ్ పెట్టారు అన్నారు కాబట్టి, నాన్న మొబైల్ చూస్తుంటావు కదా నువ్వు, అంటే ఇప్పుడు కాదు, కొంచెం చిన్నప్పుడు చిన్న అది ఉంటది కదా, అదే కొంచెం నాన్న ఆర్టిస్టులతో, అంటే చిన్న ఆర్టిస్టులు అంటే ఓకే, కొంచెం స్టార్ హీరోస్ తో నాన్నతో ఒక బాండింగ్ ఉంటుందంటే, బయట క్యాజువల్ గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ కూడా మీ నాన్న ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కదరా అన్నప్పుడు కూడా ఒక గర్వం ఉంటుంది మనకు కూడా, ప్రౌడ్నెస్. చూసావా మా నాన్న ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అని. డెఫినెట్ గా నాన్న మొబైల్ ఆడుకోవడానికి లేకపోతే గేమ్స్ తీసుకున్నప్పుడు కన్వర్సేషన్ చూస్తావు కదా, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్? ఏ రోజు నేను చూడలేదు, ఎందుకంటే మా నాన్న ప్రైవసీ నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఏ రోజు చాట్స్ ఓపెన్ చేసి చూసిన రోజు అయితే లేదు. ఆయన ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తాను. ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను మీకు కావాలంటే. ఒకసారి RRR టైం అనుకుంటా, ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఒక రాత్రి 10 o'clock ఆ టైంకో నాకు ఎన్టీఆర్ గారి నుంచి కాల్ వచ్చింది. ఎందుకంటే అది మా నాన్న పాత నంబర్ అది. అక్కడ నాకు వచ్చింది, నాకు అర్థం కాలేదు ఒక సెకండ్ ఏం చేయాలి నేను. ఆయన వెంటనే కాల్ కట్ చేస్తారు, ఎత్తలేకపోయాను నేను. బట్ వెంటనే నాన్నకెళ్ళి చెప్పాను, ఇగో నాన్న నీ నంబర్ అనుకుని నాకు వచ్చినట్టుంది కాల్, ఒకసారి మరి కాల్ చేయని చెప్పాను. అంత జరిగింది. నాన్న ఓల్డ్ నెంబర్ మీరు నేను అప్పుడు యూజ్ చేసేవాడిని. అంతే. ఓకే. కానీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందా? బిఫోర్ అంత బాండింగ్ ఉందా నాన్నకి ఎన్టీఆర్ గారికి మధ్యలో? చాలా రూమర్స్, చాలా వరకు రూమర్స్ అవి. ఇద్దరి మధ్య చాలా బాండింగ్ తగ్గిపోయింది, దూరం పెట్టారు రాజీవ్ని. సినిమాలలో రాజీవ్ కూడా ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే బిఫోర్ ఎన్టీఆర్ మూవీ అంటే రాజీవ్ గారు ఉండాల్సిందే పక్క. అంటే అదే ఎన్టీఆర్ గారి మూవీలో రాజీవ్ గారికి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది అంటే 100% ఉండేవాళ్ళు. సో ఏ రోజు కూడా ఎన్టీఆర్ గారు మీరు చెప్పినట్టు ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఉంటే, కథకి పర్టికులర్ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో అనిపించిన చోటల్లా ఉన్నారు. అండ్ మిగతా మీరు అన్న ఫ్యాక్టర్స్ దూరం పెట్టరు ఇవన్నీ నాకు తెలిసిన వరకు అది ఏం లేదు. ఎక్కడ కనెక్ట్ అయ్యారు వీళ్ళు అసలు? ఆయన హీరో కాదు, స్టూడెంట్ నెంబర్ 1 అక్కడి నుంచి కనెక్ట్. స్టూడెంట్ నెంబర్ 1 కలిసి చేశారు కదా అప్పుడు. ఓకే. సో అప్పటి నుంచి చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారు. ఓకే. రాఘవ గారు, రాజీవ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాచ్ ఆఫ్ 5 రఘు కారుమంచి రఘు గారు. అంతేనా? అంతే. ఓకే. కానీ మాటలు పుట్టిన తర్వాత రోషన్ పుట్టిన తర్వాత మాటలు పుట్టాడు అనేది బయట ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు అమ్మలు డాక్టర్లు కూడా చెప్తుంటారు భగవద్గీత విను, హనుమాన్ చాలీసా విను అని. అంటే సొమ్మగారికి టైం ఉండదు, 24 గంటలు షూట్లు. అదిగాక ఇప్పుడన్నా కొంచెం తను కాకపోతే వేరే వాళ్ళన్నా పెట్టుకునే ఒక ఛాన్స్ ఉంది. కానీ ఆ టైంలో సొమ్మగారు వన్ అండ్ ఓన్లీ. ఆమె డేట్స్ లేకపోతే డేట్ మార్చుకుంటారు వాళ్ళు. అలా ఉండే రోజులు అవి.
24/7 ఆమె స్టేజ్ల మీద మాట్లాడి లోపల నువ్వు విని లేదు ఆవిడ యాంకర్ అవ్వక ముందే పుట్టేశాను నేను. బట్ బిఫోర్ చేశారు కదా డిడి దూరదర్శన్ కి వాటికి వీటికి అంతా. అప్పుడప్పుడే మొదలెట్టారు. బట్ ప్రైమ్ టైం అంటే ఆవిడ పీక్ వెళ్ళే ముందే నేను పుట్టేశాను. అప్పుడు నేను పుట్టినప్పుడు షీ వాజ్ ప్రైమరీలీ ఇంటూ సీరియల్స్. ఓకే. ఇవి సీరియల్స్ లో యాక్టింగ్ చేసేవాళ్ళు, అవి ఎక్కువగా అప్పుడు ఉండేది. ఓకే. తర్వాత లేటర్ ఆన్ నాకు అమ్మ చెప్పడం ఏంటంటే, నేను పుట్టిన తర్వాత ఆవిడకి ఎందుకు అనిపించింది అనేది, బట్ మంచిగా అనిపించింది దట్ సీరియల్స్ వద్దు, నేను రోషన్కి టైం ఎక్కువ వేయలేకపోతున్నాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని చెప్పి దెన్ షీ షిఫ్టెడ్ టు టెలివిజన్. ఓకే. అండ్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ బ్రిలియంట్లీ ఫర్. ఓకే. కానీ పక్కా ఎక్స్ట్రోవర్ట్ కదా రోషన్? నేను పక్కా ఎక్స్ట్రోవర్ట్ అనేది కాదు, అంబివర్ట్. అవునా? అంటే మధ్యలో ఉంటుంది. ఎవరితో అయినా ఇప్పుడు క్లోజ్ గా ఉంటే, ఇప్పుడు 1-on-1 ఉన్నాను అనుకోండి, చాలా బాగా మాట్లాడగలుగుతాను. ఒక 5 ఉన్నారు అనుకోండి, ఓకే అండి, అక్కడికి వెళ్ళిపోతాను నేను. ఓకే. కొంచెం ఇబ్బంది, ఒక 5-10 మంది అంటే ఒక కాన్వర్సేషన్ అలా ఉందంటే అప్పుడు కొంచెం ఇబ్బంది. నిజంగా. ఓకే. యా నమ్మబుద్ధి కావట్లా నిజంగా. యా. కానీ ఒక విషయం మీద అయితే ఎక్కువ అవగాహన ఉంటుంది కదా, సబ్జెక్ట్ మీద. ఒకవేళ తెలుసుకోవాలన్నా లేకపోతే తెలుసుకున్నా దాన్ని అలానే ఉంచుకుంటాం. అంతే. అది ఉంది. అదైతే అంటే అబ్జర్వేషన్ అమ్మలాగా. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. బికాస్ వాట్ ఆర్ వి డూయింగ్, రిఫ్లెక్టింగ్ లైఫ్. సో అలాంటప్పుడు వెన్ యూర్ అబ్జర్వింగ్ డిఫరెంట్ పీపుల్ కానీ, డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఇమోషన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది నాకు. ఎందుకంటే బీయింగ్ ప్రెజెంట్ అంటే ఈ మూమెంట్లో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను మీరు చెప్పే మాట నేను కంప్లీట్గా వినకపోతే నా ఆన్సర్ కరెక్ట్గా రాదు. అవును. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వినడం అండ్ బీయింగ్ ప్రెజెంట్ అనేది అర్థమైంది నాకు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇండిపెండెంట్ గా పెరిగేవారు లేకపోతే డిపెండెంట్? ఎందుకంటే కొంచెం అమ్మ తప్పేం డిపెండెంట్ గా ఉండేది, చిన్నప్పటి ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు. బట్ అలా అదే అమ్మ షీ మేడ్ షూర్ ఏ రోజు కూడా నాకు అలాగా ఆ అమ్మ ప్రేమ దక్కలేదే అని పెద్దగా అయిన తర్వాత ఇటు అనకూడదని చెప్పి షీ వాజ్ దేర్ త్రూ అవుట్. ఏ రోజు కూడా అలాంటి లోపాలు లేకుండా తను చూసుకుంది. అంత బిజీగా అంటే లైక్ పొద్దున్నంతా 7 వరకు స్టార్ మైల్ చేసి వచ్చి సాయంత్రంకి ఒక 8 o'clock రిటర్న్ వచ్చినప్పుడు ఆవిడ కుకింగ్ చేసేవాళ్ళు. ఇంకా నేను అప్పుడు చిన్నప్పుడు నాకు బాగా ఇన్సిడెంట్ గుర్తుంది. నాకు చిన్నప్పుడు అంటే ఒక 7-8 years పిల్లోడిని. సో అప్పుడు నాకు పూరి కావాలి అని చెప్పి నేను కూర్చున్నా. రాత్రి 7 o'clock పూరి పిండి లేదు నాన్న అంటే, పూరి కావాలి అంటే అప్పుడు ఆ రోజు వెళ్ళి పూరి పిండి తీసుకొని వచ్చి పూరి చేసి పెట్టింది నాకు. సో అంత కేర్ తీసుకున్నారు అమ్మ. ఓకే. అంటే నీకు బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ విషయంలో బయట రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు బయట వినాల్సి వస్తుంది కూడా. కొంతమంది అడుగుతారు కూడా, కొంతమంది మెసేజ్ కూడా చేస్తారు, ఈజ్ ఇట్ రియల్, ఇలా విన్నామని. అలాంటప్పుడు డెఫినెట్ గా బాధేస్తుంది, ఏడుస్తాం కూడా. ఎస్పెషల్లీ ఫ్యామిలీ విషయంలో. ఎంత ఎక్స్ట్రోవర్ట్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద కుబేరుడైనా కానీ ఈ విషయాల మటుకు ఎవ్వరం కూడా మనుషులు మనం ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా ఫ్యామిలీతో. నాన్ని ఒకనొక టైంలో ఒక 3 years బ్యాక్ ఆయన్ని ఎవరు ఇంటర్వ్యూ చేసినా కానీ వన్ కామన్ క్వశ్చన్ ఈజ్ యాజ్ యూజువల్ గా ఉండాల్సింది. అది ఏంటంటే, మీరు సుమ గారు విడాకులు తీసుకుంటున్నారంట కదా, నిజమా? బయట మాట్లాడుకుంటున్నారు, అన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తున్నాయి, ఆర్టికల్స్ కూడా వచ్చేసినాయి. ఇవి మనం బహుశా అప్పుల్లో వినేవాళ్ళం ఇలాంటి వీటి గురించి. ఇలాంటి కాలంలో కూడా వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అన్నది ఒకే ఒక్క న్యూస్ అంటే అది సుమ గారు, రాజీవ్ కనకాల. ఆ టైంలో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నారు, అమ్మ, నాన్న, లేకపోతే పిల్లలుగా మీరా? ఐ థింక్ అందరం. ఎందుకంటే ఒకటేంటంటే క్లారిటీ ఉంది. ఎందుకంటే మాకు తెలుసు అలాంటివి జరగట్లేదు. ఎందుకంటే మేము ఇంట్లో క్లారిటీగా చూసుకుంటున్నాం, అందరూ హాయిగా ఉన్నాం. ఎక్కడ మొదలైందో స్పెక్యులేషన్ ఎవరికి తెలియదు. రూమర్ అలా స్ప్రెడ్ అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కడు అదే అడుగుతున్నాడు, ఇంకే క్వశ్చన్ లేనట్టు అదే అడుగుతారు. సో ఒక పాయింట్ తర్వాత అర్థం ఏంటంటే పట్టించుకోకూడదు. ఎందుకంటే నువ్వు అంటే నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఇన్సెక్యూర్ కానీ, బాధ కానీ ఇవన్నీ పడక్కర్లేదు. తెలియనప్పుడే బాధపడతారు. నాకు తెలుసు కదా, సో నేను ఎందుకు అంత దాని ఇంపార్టెన్స్ ఇస్తాను అండ్ దాన్ని ఎందుకు అలా పట్టించుకోవాలనే క్లారిటీ వచ్చేసిన తర్వాత. అప్పుడు అంత ఏజ్ ఉందా మీకు? అంత ఏజ్ లేకపోయినా కూడా నవ్వుకునేవాడిని, ఎందుకంటే క్లారిటీగా తెలుస్తుంది కదా వీళ్ళు హాయిగా ఉన్నారు, వీళ్ళంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని. అమ్మ ఎలా తీసుకున్నారు? అమ్మ కొంచెం ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పాయింట్ ఏంటంటే
బయట ఇష్టం వచ్చినప్పుడు జనాలు మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ లిటిల్ హర్ట్ఫుల్ ఎవరికైనా. సో నాకైనా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది, అదేంటి అసలు ఇలా లేదు కదా, ఎందుకు ఇలా రూమర్స్ ఇష్టం వచ్చినట్టు లైక్ లేనిది ఎలాగ సృష్టిస్తున్నారు అని ఒక చిన్న బాధ ఉండేది. బట్ యా దాన్ని ఇంక పట్టించుకోవడం ఆపేసాం. అమ్మ కూడా షీ డిడ్ంట్ మధ్యలో మేబీ స్టార్టింగ్లో అలాగ బాధపడిందేమో, ఒక 2-3 సందర్భాలు ఉండుంటాయేమో, కానీ బట్ ఏ రోజు కూడా దాని తర్వాత ఇది ఎఫెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఇంకొకటి దానికి యాడ్ చేసేసి దీనివల్ల బాగా ఓవర్గా డ్రింక్ చేసేసి బాగా లావ్ అయిపోయారు రాజీవ్ గారు అని చెప్పేసి కూడా దానికి జోడించి రాసేసారు మళ్ళీ. అందులో ఏంటి నాన్న లవ్ అవటానికి క్యారెక్టర్సా లేకపోతే క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్ డిమాండ్ చేసిందా? అంటే నాన్న ఫుడ్ ఇష్టం, ఫుడ్ చాలా ఆనందంగా తింటాం. నాకు కూడా అదే ప్రాబ్లం, ఫుడ్ చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు ఒక మనిషి లావ్ అయిపోయాడు అంటే దానికి మందేనా కారణం, చాలా కారణాలు ఉంటాయి. అలాగా నాన్నకి ఫుడ్ ఇష్టం, అండ్ నాన్న ఉండే ఏజ్ కి వర్కౌట్లు ఇవన్నీ నాన్నకి అంత పెద్దగా ఇష్టం ఉండదు. సో అవన్నీ పెద్ద పట్టించుకోలేదు. సో దానివల్ల కొంచెం లావ్ అయిపోయి మళ్ళీ తగ్గుతున్నారు. ఇప్పుడు వర్కౌట్లు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి డ్రాగన్ లో చేస్తున్నారు. సో దానికి ఈజ్ వర్కింగ్ అవుట్. ప్రశాంత్ నీల్ గారు చెప్పారంట దట్ ఇలా స్పెసిఫిక్ గా నాకు కావాలండి క్యారెక్టర్ గురించి అని చెప్పి ఈజ్ వర్కింగ్ అవుట్. తనకి ఏ రోజు అలాంటి క్యారెక్టర్ నాకు చాలా సన్నగా కావాలి రాజీవ్ గారు అని ఏ డైరెక్టర్ చెప్పుండకపోవచ్చు. ఓకే. తను హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేశారు. ఇలా ఇంకా మరి మిగతా రూమర్స్ గురించి ఏం చేయగలుగుతామండి, ఏం చెప్పమంటారు? ఓకే ఓకే. ఎక్కువ అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు లైఫ్ లో? బయట ఎలా ఉండాలి సొసైటీలో ఎస్పెషల్లీ? అంటే అమ్మ స్పెషాలిటీ ఏంటంటే తను చేసే వర్క్ లో తను ఎవరిని ఇబ్బంది పెట్టదు, తనని తను ఇబ్బంది పెట్టించుకోదు. ఓకే. అది నేను క్లారిటీగా నేర్చుకున్నాను. ఎవరిని చూసి, ఎందుకంటే ఇప్పుడు ఒకరిని వెళ్ళి ఇబ్బంది పెట్టేసాం అనుకోండి, అది ఏదో ఒక పాయింట్లో మనకి రిటర్న్ వస్తుంది. ఎలాగో అలాగా తను చేయకపోయినా కర్మ ఎలాగో రిటర్న్ వస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ క్వాలిటీ అమ్మగారు. నాన్న కూడా ఓకే. ఇంత మీడియాలో ఇంత జరిగినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నాన్న. ఎంత అడిగిన క్వశ్చన్లు కూడా తను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండేవాడు. పేషెన్స్ ఎక్కువ. సో అది నేర్చుకున్నాను నాన్న దగ్గర నుంచి. అండ్ యా ఈ రెండు నేర్చుకున్నా. ఇద్దరు ఎలా ఉంటుంది అసలు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్? చాలా స్టేజ్ మీద మేము చూసాము. ఓకే. నాన్న చాలా చిలిపోడు, చాలా, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా ఇద్దరిది. అవును. సో చాలా ఆనందం వేస్తుంటది ఇద్దరిని అలాగా క్యూట్ మూమెంట్ లో చూడడం. నాన్న పాటలు పాడుతూ నా అమ్మ కోసం ఓకే ఎక్కిస్తూ ఉంటాడు. అవన్నీ బయట మీరు చూడకపోవచ్చు, కానీ నేను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. యా. కానీ ఇప్పటికి యాక్టింగ్ స్కూల్స్ అంటే మనకు గుర్తొచ్చేది దేవదాస్ కనకాల గారు, నాయనమ్మ లక్ష్మి గారు. అవును. నేను అక్కడ మర్రిచెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను వచ్చేవాడిని. అవునా? క్లాసెస్ తీసుకున్నారా మీరు? క్లాసెస్ తీసుకుందామని వచ్చా. ఓకే. వాళ్ళు నాట్ ఓన్లీ యాక్టింగ్ కదా. అవును అవును. అసలు మనం స్క్రీన్ మీద ఎలా ఉండాలి, అవును, ఆ ఫియర్ లేకుండా ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళు దాంట్లో నెక్స్ట్ లెవెల్ బాగా ట్రైన్ చేస్తారు. నాకు నచ్చి నేను వచ్చాను ఒక 2 days. మీరు అప్పుడు పైన ఉంటున్నారు, ఇక్కడ మరికొండ ఇంట్లో ఉండేవాళ్ళు, వెనకాల అప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది. వచ్చాను. అసలు అనిపించింది నాకు, అసలుకి ఇంత న్యాచురల్ గా ఎక్కడ చూసుండమేమో మనం. అసలు ఏదో మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు అసలు అలానే చెప్తున్నారు వాళ్ళు క్లాస్ లో. అసలు దీనికి ఎవరు వస్తారో అనిపిస్తుంది కొత్త వాళ్ళకి. బట్ నీకు అది ఉందా? నేను తీసుకోలేదు నా నాన్నమ్మ దగ్గర తాత దగ్గర యాక్టింగ్ తీసుకోలేదు. బ్యాచ్ కాదు, నేను ప్రైవేట్ క్లాసెస్ తీసుకున్నా. ఆ ప్రివిలేజ్ ఉంది నాకు. తాతతో ప్రైవేట్ 1-on-1 కూర్చున్నా. నాన్నమ్మ శ్లోకాలు నేర్పించేది చిన్నప్పటి నుంచి. అండ్ అలాగా చాలానే క్లాసెస్ తీసుకున్నా. అండ్ మధ్య మధ్యలో థీసిస్ ఏదో ఆయన ఏదో చేశారు కదా, అభినయ్ గారు. సో తన యాక్టింగ్ పట్ల థీసిస్ లాగా, పిహెచ్డి థీసిస్ లాగా తను నేర్చుకున్న పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, తన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నింటినీ కలిపి ఒక మిక్సీలోకి వేసి ఒక పుస్తకంలోకి పెట్టాడు. అది దాని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే నా చిన్నప్పుడు ఫోటో ఉంటుంది. కింద ఏం రాసి ఉంటుంది అంటే, నన్ను ఎవరు ఎప్పుడు డిస్కరేజ్ చేసినా ఎల్లప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసిన రోషన్ కనకాల 3వ పుట్టినరోజుకి ఇది నా కానుక అని ఇచ్చారు. ఐ థింక్ నా లైఫ్లో దానికి మించి గిఫ్ట్ ఏమి ఉండదు నాకు. ఎందుకంటే యాక్టింగ్ తాలూకు తన నాలెడ్జ్ అంతా ఒక పుస్తకంలో పెట్టి అది నాకు అంకితం అని రాశారు కదా. నేను ఏం ఎంకరేజ్ చేశాను నాకు తెలియదు చిన్నప్పుడు, 3 ఏళ్ల కుర్రాడిని. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్.
ఓకే. కానీ ఏం చదువుకున్నావు రోషన్? నేను రెగ్యులర్గా స్కూల్ అంతా అయిపోయింది. తర్వాత కరెస్పాండెన్స్లో బీకామ్ కంప్లీట్ చేసాను. దూరం నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా చేశాను. ఎందుకంటే 10th వరకే స్కూల్కి వెళ్ళామని చెప్పారు. 12th వరకు వెళ్ళాను. తర్వాత బీకామ్ ఎగ్జామ్స్ రాసుకున్నాను. బేసిక్ చదువుకొని ఇంకా ఇష్టం లేకుండా మా అమ్మ నన్ను ఫోర్స్ చేస్తే అలాగా పూర్తి చేశాను బీకామ్. ఎలాగో అలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని. బీకామ్ అంటే బిజినెస్ అది ఓకే, బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ వెళ్తేనే కదా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగేది. ఇండస్ట్రీలో అంటే మైక్ పట్టుకుందాం అంటే 10 నిమిషాలు ఇంగ్లీష్ లో 10 నిమిషాలు తెలుగులో మాట్లాడితేనే కొంచెం అప్పుడప్పుడు హిందీలో కూడా 4 డైలాగులు వేస్తేనే కదా. అది ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తేనే వస్తుంది అనేది చాలా తప్పు మాట అంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో స్మార్ట్ ఫోన్ అనేది వచ్చేసింది. ఓకే. ఐ థింక్ నేను స్కూల్లో నేర్చుకునే ఇంగ్లీష్ కన్నా నేను సినిమాల్లో కానీ లేకపోతే ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూసిందే ఇంకా ఎక్కువ ఓన్గా. అండ్ అలాగా చాలా మూవీస్ కూడా బయట అంటే లైక్ చూసింది ఆ ఇంగ్లీష్ కానీ ఏమన్నా రావాలంటే ఐ థింక్ స్కూల్లో కన్నా యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు గూగుల్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎవ్రీబడి హాస్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఎవరికి కంప్లీట్ చేయడానికి ఆపర్చునిటీ లేదు. వాడికి ఎక్కువ ఆపర్చునిటీ కాదు బాబు, నీకు కూడా ఉంది. నువ్వు ఓపెన్ చేసి కావాలంటే యూట్యూబ్లో కొట్టు. గిటార్ నేర్చుకోవాలా, యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి. గుర్రం నేర్చుకోవాలా, యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి. ఇంకా ఏమైనా నేర్చుకోవాలా, నీకు యూట్యూబ్లో అన్నిటికీ ఉంది. అలాంటప్పుడు నువ్వు ఒకటి నేర్చుకోవట్లేదంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ నీకు దానిపైన అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. నువ్వు నేర్చుకుంటున్నావు అంటే దానిపైన నిజంగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఎవరికి కంప్లైంట్ చేయడానికి ఆపర్చునిటీ లేదు ఇంకా. ఓకే. సో ఎక్కువ అన్ని నేర్చుకోవాలని చూస్తుంటావు కదా? అన్ని నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటా. అంటే బికాస్ ఎప్పుడైతే మన లైఫ్లో నేర్చుకోవడం ఆపేసాం ఆ రోజు అయిపోయింది అంతే, కథ ఇంకా వేస్ట్. కానీ ఈ వాయిస్ బై బర్త్ అంటే కొంచెం ఒక 15-16 తర్వాతే అబ్బాయిలది ఎగ్జాక్ట్ వాయిస్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అంటే నీకు చూస్తుంటే ఒకసారి ఇటు తిరిగితే ఉన్న రానా అని మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. కొంచెం ఇటు తిరుగుదాం అనేలోపు ఎన్టీఆర్ గారు ఎంతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కొంచెం స్ట్రైట్గా చూస్తుంటే నాని గారు వచ్చేస్తారు ఆ మేనరిజంలో. ఏంటి వాళ్ళ సినిమాల ప్రభావం నీ మీద ఏమైనా పడిందా లేకపోతే? డెఫినెట్గా వాళ్ళందరి సినిమాలు నేను ఎంజాయ్ చేశాను. బట్ సంథింగ్ ఒరిజినల్ క్రియేట్ చేద్దాం అనేది నా తపన. బికాస్ ఐఎమ్ హియర్ టు క్రియేట్ సంథింగ్ ఒరిజినల్. నా యూనిక్నెస్ నేను బయట పెట్టుకోవాలనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ వాయిసెస్ నాకు సబ్కాన్షియస్గా ఎక్కడైనా ఫీడ్ అయి ఉంటుంది. ఆ మాడ్యులేషన్ కానీ ఏమైనా ఉండుంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇది నేను సొంతంగా నా ఎక్స్పీరియన్సెస్ త్రూ నేను నా యాక్టింగ్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల వచ్చిన వాయిస్ అని నమ్ముతున్నాను. ఎవరు వాయిస్ అని చెప్తారు బయట నీ ఫ్రెండ్స్? నాకు ఎవరు యాక్చువల్గా ఈ మాట ఈ రోజు వరకు ఎవరు చెప్పలేదు. అవునా? ఎవరు చెప్పలేదు నాకు. అవునా? ఏ రోజు నాకు ఇలా ఉంటుంది నీ వాయిస్ అని అయితే ఇప్పటి వరకు చెప్పలేదు. నాది నా వాయిస్ నచ్చిందని 2-3 చెప్పుంటారేమో కానీ బట్ ఇలాగ ఎప్పుడు చెప్పలేదు. ఇది మంచి చాలా పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటున్నాను. మేబీ అంటే ట్రై చేయకపోయినా కానీ డెఫినెట్ గా ఉంటుంది, మన యాక్టర్స్ కదా. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు సినిమాలు చూసి పెరిగిన నాని గారి సినిమాలు కానీ మీరు చెప్పిన ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ తర్వాత ఇంకేమన్నారు లెఫ్ట్ తిరిగితే ఎవరిదన్నారు? ఎన్టీఆర్ గారు, నాని గారు, రానా గారు. రానా గారి సినిమాలు బేస్ ఉంటుంది, వాయిస్ లో బేస్ ఉంటుంది. అది చాలా తక్కువ. కొంతమంది గాలిలో మాట్లాడతారు, కొంతమంది మాట్లాడితే మొత్తం గాలి మొత్తం అది మొత్తం వినిపించేస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే ఆ బయటకి వినిపిస్తుంది. ఎక్కువ అంటే అది వాయిస్ రావటమే బేస్ అట్లానే వస్తుందా? అంటే నార్మల్గా కూడా ఇప్పుడు బేసిక్గా ఏంటంటే యాక్టింగ్ ట్రైనింగ్ జరిగేది పిచ్ కంట్రోల్ అంటారు. నీకు బేస్లో మాట్లాడాలంటే యూ హ్యావ్ టు ఇమాజిన్ ద వాయిస్ గోయింగ్ డౌన్ హియర్. హైలో మాట్లాడాలంటే ఇక్కడికి వెళ్తుంది. అవును. సో అది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేసే కొద్దీ యూ గెయిన్ కంట్రోల్ ఓవర్ ఇట్. అవును. బేస్లో మాట్లాడాలంటే బేస్లో మాట్లాడచ్చు, హై పిచ్లో మాట్లాడంటే పిచ్లో మాట్లాడచ్చు. అది సందర్భం బట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు మన సర్కమ్స్టాన్స్ బట్టి దాన్ని బట్టి వాయిస్ చేంజ్ అయిపోతుంది. దాన్ని ఏమి నేను కంట్రోల్ చేసి బేస్లో రావాలి పిచ్లో రావాలి అని కంట్రోల్ చేయలేదు. డాన్స్ కూడా బాగా నేర్చుకున్నావా? డాన్స్ డీసెంట్గా నేర్చుకున్నాను. చిన్నప్పుడు డాన్స్ క్లాసెస్కి వెళ్ళేవాడిని. డాన్స్ చాలా ఎంజాయ్ చేసేవాడిని చిన్నప్పుడు. అంటే లైక్ ఏదో ప్రొఫెషనల్ డాన్సర్ అని కాదు కానీ మనకి గణేష్ చతుర్థి ఇవన్నీ జరిగేటప్పుడు డాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు, డాన్స్ కాంపిటీషన్లు ఇవన్నీ జరిగేవి కదా. అవన్నీ చాలా ఇష్టంగా వెళ్ళిపోయి చేసేవాడిని చిన్నప్పుడు. నాకు బాగా గుర్తు అపరిచితుడు అది రిలీజ్ అయింది.
ఆ టైంలో రంబుల్ హర్ట్స్ లో ఉంటాడు రెమో, ఏంటి ఇదే 7 years కుర్రాడు అనుకుంటా. ఆ పాట నాకు ఫుల్ నాకు నచ్చింది. ఇంకా నేను వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేసి ఫుల్ కాస్ట్యూమ్ వేసుకొని, ఒక చిన్న సూట్ వేసుకొని, ఒక మాస్క్ వేసుకొని, దానిపైన డాన్స్ చేసి, అంటే చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం ఉండేది డాన్స్ పట్ల. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్, అంటే డాన్స్ మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని నమ్ముతాను నేను. అవును. సో అది ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే ఉండేది. ఓకే, ఇప్పుడు ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత స్టార్ల మధ్య కూడా కాంపిటీషన్ కొంచెం హెవీగానే ఉంది చెప్పుకోవాలంటే. 200% అది అగ్రి అవ్వాల్సిందే. కాదు మేమందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళం, ఈ డైలాగులు అవసరం లేకుండానే అందరికి తెలిసిపోతుంది బయట. ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ అందరూ కూడా కొత్తవాడు ఎవరైనా వచ్చి ఒక హిట్ కొట్టాడంటే అమ్మో మనకు కాంపిటేటర్ అయిపోతాడేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. నీ దృష్టిలో అంటే నీకు కూడా అనిపించి ఉంటుంది మేబీ, అంటే నాకు వీళ్ళు కాంపిటేటర్ అనిపించిన సందర్భాలు కానీ అంటే కాంపిటేటర్ అనను, పియర్స్ అంటాను. అంటే ఇప్పుడు మనతో పాటు ఎట్ ద సేమ్ టైం మొదలెట్టిన వాళ్ళు ఉంటారు మనతో పాటు, అండ్ ఎవరి జర్నీ వాళ్ళది. మీరు అన్నట్టు ఒకటే కుటుంబం కాకపోవచ్చు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్ ఇస్ డ్రివెన్ ఆన్ పర్సనల్ అజెండాస్ కదా. సో ఇప్పుడు నేను యాక్టింగ్ చేసేది నా గురించే, నేను ఇండస్ట్రీ కోసం కాదు, అండ్ జనాల కోసం చేస్తాను యాక్టింగ్. ఇప్పుడు ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయడానికి చేస్తాను. సో డెఫినెట్గా ఏమంటారు, అలా కాంపిటీషన్ అని ఏం ఫీల్ అవ్వాలి. పియర్స్ ఉంటారు, అండ్ అది వాళ్ళ ఓన్ యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది, నా ఓన్ యూనిక్నెస్ నాకు ఉంటుంది. అదైతే యంగ్ హీరోస్ లో బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరని చెప్తారు మరి? యంగ్ హీరోస్ లో ఇప్పుడున్న హీరోస్ లైక్ సిద్ధు ఇష్టం. సిద్ధు ఇది మంచి పర్ఫార్మర్. అంటే నీ ఏజ్ గ్రూప్? నా ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూడలేదు నేను పర్ఫార్మెన్సెస్ ఇప్పటి వరకు. ఇంకా మేమందరం ఇంకా చేసే ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి వస్తాయేమో నాకు తెలిసి. తేజ సజ్జత్ ఎలా ఉంటది? తేజ ఇస్ మంచి యాక్టర్ కూడా. తేజ కూడా రియలీ తన సినిమాలు 2 చాలా మంచిగా ఆడాయి. అనిపిస్తుంటది ఎప్పుడన్నా అలాంటి డివోషనల్ గా. ఇప్పుడు మంచి చెప్పాలంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వాటికి. ఎగ్జాక్ట్లీ. బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే ఇప్పుడు మనోడు తీసిన ఈ స్పిరిచువల్ కి సంబంధించిన వాటికి చెప్పాలంటే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నాట్ ఓన్లీ తెలుగు, సౌత్ మొత్తం పాన్ వరల్డ్ అందరూ కూడా ఇష్టపడుతున్నారు చూడటానికి అలాంటివి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది? డెఫినెట్ గా అనిపించింది. అంటే నీకు ఇష్టమైన దేవుడు ఉంటారు కదా ఒక. అండ్ చాలా మంది అంటుంటారు ఏదో హిట్ ఫార్ములా కోసం వాడేస్తున్నారు దేవుడిని. అంటే మంచిగా ఆర్గానిక్ గా ఇప్పుడు మన కాంతార ఉంది. అవును, కాంతారాలో దేవుడు ఎలిమెంట్ ఉంది, కానీ అది ఎంత ఆర్గానిక్ గా ఉంటుంది అంటే ఆ కథకి 100% అవసరం ఆ ఎలిమెంట్, దేవుడి ఎలిమెంట్ దాంట్లోకి యాడ్ అవ్వడం. అది ఏ రోజు కూడా దానివల్ల హిట్ కొట్టిందని కూడా ఎవరు చెప్పరు. అవును, బికాస్ దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇన్కార్పొరేట్ చేశారు. సో నాకు కూడా డెఫినెట్గా బికాస్ చాలా అంటే లైక్ మన హిస్టరీ చాలా ఉంది, మన హిందూ ధర్మం గురించి చాలా సైన్స్ ఉంది, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. చెప్పాలంటే ఆడియన్స్ కూడా మన హిస్టరీ మళ్ళీ తెలుసుకుంటున్నాం అనే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దేర్ వాజ్ అ లాడ్ ఆఫ్ అంటే మధ్యలో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ మెల్లిగా వస్తుంది కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. అవును. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ జనాలు కొంతమంది దాన్ని ఇదేంటి మొత్తం అంటే ఇప్పుడు ఎంటర్ చేస్తే బాక్స్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అసలు చాలా తప్పంట. ఎందుకంటే ఒక కథని చెప్తున్నారు, అబ్బా ఆ కథలో భగవంతుడు ఉన్నాడు, ఇప్పుడు ఏంటి తప్ప చెప్పకూడదా భగవంతుడి గురించి కథ? సో అది నాకు చాలా అంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది జనాలు అలా అంటున్నప్పుడు. కొన్ని నమ్ముతుంటావా దేవుణ్ణి? అంటే ఒక 2-3 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి. ఓకే, మంచిదే. అంటే పూజ చేసుకొని అంటే పూజ అంటే నేనేమి వేదాలు ఇవన్నీ ఏం చదవలేదు. సో నా వంతు నేను ఎలా భక్తి ప్రదర్శించగలుగుతానో అంతే చేయగలుగుతాను. నేను రోజు ఇప్పుడు రేపు పొద్దున్న షూటింగ్ జరుగుతుందంటే పొద్దున్న జస్ట్ ఒక 1 minute కళ్ళు మూసుకొని ఒక చిన్న మంత్రాలు కూడా ఏం రావు నాకు. సో ఓం నమః శివాయ అనుకోనో లేకపోతే శివుడికి నమస్కరించుకొని మొదలెడతాను. ఎందుకంటే ఆయన నటరాజ స్వామి అంటారు, ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్ట్స్ ఆల్సో. సో ఆయన బ్లెస్సింగ్ ఉండాలని 100% నమ్ముతాను నేను. సో అది చేసుకొని మొదలెడతాను డైలీ. సెట్ లో ఒక హీరో టైమింగ్స్ డేట్స్ వల్ల కూడా మిగతా అంతా కూడా రప్చర్ అయిపోద్ది. ఈ సినిమా 104, 105 ఫీవర్ ఉన్నా కానీ అసలు డోంట్ కేర్, నా గురించి ఏం ఆలోచించద్దు, చేసేద్దాం అని చెప్పేసి చేసామని విన్నాను నేను.
అంటే రిస్క్ తీసుకోవాలని తీసుకున్నావా లేకపోతే? సో నంబర్ 1 ఏంటంటే నాకు ఒక కొటేషన్ బాగా గుర్తు. లియోనార్డో డికాప్రియో అని ఒక హాలీవుడ్ యాక్టర్ ఉన్నారు. తను అంటాడు, ఒక సీన్ ఏదో అయిపోయిన తర్వాత గ్లాస్ ఏదో గుచ్చుకుపోతుంది కానీ ఆపడు, ఇలా నాకు రక్తం కారుతూ ఉంటుంది, మొత్తం టేక్ అంతా అయిపోగొట్టి తర్వాత చూస్తే ఓ హాహా అన్నాడంట. ఏమన్నాడు అంటే పెయిన్ ఇస్ టెంపరీ అండ్ సినిమా ఇస్ పర్మనెంట్. అండ్ అది నన్ను చాలా గట్టిగా ఇంపాక్ట్ చేసింది. అండ్ నేనున్న పొజిషన్కి కానీ లేకపోతే రేపు పొద్దున్న ఏ రోజు ఏ పొజిషన్లో ఉన్నా కూడా చాలా మంది వచ్చి ఒక సెట్లో, ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఒక 100 దగ్గర మంది వచ్చి వాళ్ళ టైంని వాళ్ళ ఎనర్జీని అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో అది చేస్తున్నప్పుడు నాకు ఏదో చిన్న ఎలిమెంట్ వల్లనో లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగిలింది, కాలు ట్విస్ట్ అయింది, కాలు ఇరిగింది, దానివల్ల నేను వీళ్ళందరి టైంని వేస్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఫస్ట్ ఫైట్ లో ట్విస్ట్ అయిందంటే కదా, వెళ్ళంగానే ఫస్ట్ రోజు రన్నింగ్ షాట్స్ ఫారెస్ట్ లో అటు ఇటు పరిగెత్తాలి. ఆ ఫారెస్ట్ మనకు ఇక్కడ దూరం నుంచి చూడడానికి చాలా సున్నితంగా చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంటది, కానీ ఏంటంటే రాళ్ళు రప్పలు ఏవేవో ఉంటాయి. నేను కింద చూడకూడదు, నేను పరిగెత్తేటప్పుడు స్ట్రైట్ చూడాలి, ఇమోషన్ మెయింటైన్ చేయాలి. సో అలా పరిగెత్తి టప్ప నిలబడ్డారు. ఓకే కమాన్, అలా కుంటుకుంటూ కమాన్ చలో రైట్, మళ్ళీ పరిగెత్తడం మొదలెట్టా. ఈసారి ఏమైంది, ఇటు సైడ్ ట్విస్ట్ అయింది కాలు. ఓకే కమాన్ అని చెప్పి తర్వాత ఫైట్ సీక్వెన్స్కి వెళ్ళిపోయాను. ఓకే ఆసారి ఏమైంది, వర్షం సీక్వెన్స్ మొదలైంది. 5 days ఇలా నాన్ స్టాప్ షూటింగ్ జరిగింది. తర్వాత 5th day నుంచి వర్షంలోకి దిగాం. ఆ వర్షం ఏంటంటే ట్యాంకర్ ఒకటి తీసుకొని వచ్చారు, ఆ ట్యాంకర్ అయిపోయింది, ఇంకా ఇంకో ట్యాంకర్ రావడానికి 5 గంటలు 6 గంటలు పడుతుంది. ఓకే పంపు పెట్టేసి ఆ వాటర్ స్ట్రీమ్ నుంచి ఆ బురద నీళ్ళే పైన కొట్టారు. ఇంకా నాకు తెలిసి ఏదో తేడా కొట్టేసింది, 103 ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 4 రోజులు 103 ఫీవర్ తో అదే సీక్వెన్స్. డోలో 650 వేసుకోవడం, దగ్గు వస్తే నువ్వు అక్కడ పక్కనే వేసుకోవడం, షార్ట్ కట్ అయినగానే ఓకే పూర్తి చేసుకుని వచ్చాడు. ఎక్కువ అవుట్డోర్ షూట్లు వెళ్తే ఎక్కువ అమ్మ నాన్న కేరింగ్, ఊరికే ఫోన్ చేసి తిన్నావా, అసలు అక్కడ ఎవరు చేయడానికి ఆపర్చునిటీ లేదు, సిగ్నల్స్ లేదు. పొద్దున షూటింగ్కి వెళ్ళామా ఫోన్ అనేది పనికిరాదు. సాయంత్రం వచ్చిన తర్వాత లాడ్జ్ దగ్గర మాత్రమే సిగ్నల్ ఉంటుంది, కానీ అప్పటికల్లా ఎనర్జీ అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్నంతా అట్టుబడి ఇటుబడి దొల్లి చేసి అది చేసిన తర్వాత అసలు ఇంకా ఒకటే థింగ్ ఉంటుంది, జస్ట్ వచ్చి కళ్ళు మూసుకొని పడుకోవాలి. లేచేసరికి పొద్దున్న 4 5 లేవాలి, ఎందుకంటే షూట్కి వెళ్ళడానికి 1 గంట సేపు పడుతుంది, అక్కడికి వెళ్ళి రెడీ అవ్వడానికి ఇంకో 1 గంట పడుతుంది. సో ఇవన్నీ క్యాల్కులేషన్స్ బట్టి ఎక్కడ టైం దొరకలేదు. ఓకే యా. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు బాగా భారీగా పారితోషికాలు ఇస్తుంటారు హీరోస్ కి, పారితోషికాలు రెమ్యునరేషన్. సో అమ్మకి ఒక మంచి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చావని విన్నాను నేను. నేను ఇచ్చాను అంత, ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు ఇది కొత్త రూమరా? అంతగా ఏమి నా దగ్గర ఏం లేదు, ఇవ్వాలని 100% కోరుకుంటున్నా. నా చేతిలో ఉందంటే ఫస్ట్ వెళ్ళి ఆవిడకే ఇస్తాను డైమండ్ నెక్లెస్. ఓకే అసలు డైమండ్ నెక్లెస్ కూడా కాదు, నాకు వచ్చిన డబ్బులు అలా చేతిలో పెట్టేస్తాను నేను. ఎలా ఆచితూచి ఖర్చు పెడతావా లేకపోతే? ఇప్పుడైతే నేను, కానీ ఒకనొక టైంలో అమ్మ నాన్న బాగా ఫీల్ అయ్యారంట కదా, వీడు ఏమైపోతాడు ఫ్యూచర్ లో, ఎలా ఏం చేయాలి అర్థం కావట్లేదు, సినిమా అంటున్నాడు. అంటే ఏ తల్లిదండ్రులు అనుకుంటారు వీడు గాదడు అయిపోతాడు అని భయం వేస్తుంటది పాప. మా అమ్మ నాన్నైనా మీ అమ్మ నాన్నైనా అది కామన్. అవును లేదు, ఒకటే నీ గురించి బాగా సఫర్ అయ్యారు కదా? సఫర్ ఏ రోజు అవ్వలేదబ్బా. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, వాళ్ళు గాలి తిరుగుడు అంటే ప్రతి కుర్రాడు అవుతాడు, అది సఫరింగ్ అంటే అది ఇంకా అది గ్రోయింగ్ అప్ ప్రాసెస్. అది దాని తర్వాత కుర్రాడు సెటరేట్ అయినప్పుడు అంతే సంతోషిస్తారు. ఓకే సెటరేట్ అయ్యాను, ఇంకా ఏమంటారు, ఫోకస్ నాది మారింది, నా ఎనర్జీ అంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఏ రోజు కూడా నాకు తెలిసి వాళ్ళని అంతగా నేను కంగారు పెట్టలేదు, ఎందుకంటే నాలో ఉండే ప్యాషన్ కానీ, నాలో ఉండే సినిమా పిచ్చి కానీ, అండ్ దాని పట్ల నేను పెట్టే వర్క్ కానీ వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి దాన్ని నమ్మారు వాళ్ళు గట్టిగా. బట్ అమ్మకి మొగ్లీ చూపించావు సినిమా అంతా? మనం చూసారు, వెరీ హ్యాపీ. ఇప్పుడు నీ సెకండ్ సినిమా మంచి హిట్ కొట్టబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే బయట అందరికి ఉంది. బట్ అట్ ది సేమ్ టైం అమ్మ కూడా మళ్ళీ టర్న్ యాజ్ యాక్ట్రెస్. ప్రేమంటేనా కానిస్టేబుల్ గా చేశారు అనుకుంటా. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే
ఆవిడ ఆ సినిమాలో కానిస్టేబుల్, దీంట్లో నేను ఎస్ఐ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా, పోలీస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా ఓకే ఓకే. మోగ్లీలో. ఏంటి ఫిట్నెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది నీ ఏజ్ పిల్లలందరూ కూడా సిక్స్ ప్యాక్ అంటున్నారు, బైసెప్స్ పెట్టుకుంటే అసలు ఇంటర్వ్యూలలో కూడా ఆ టీ షర్ట్ చినిగిపోయిద్దా అన్న లెవెల్లో ఉంటారు. నువ్వు అసలు ఏం లేదు. నేనేంటంటే సందీప్ నేను డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా క్యారెక్టర్ తగ్గట్టు బాడీ ఉండాలి. అండ్ అడవిలో వాడికి ఉండే ఎక్విప్మెంట్ కానీ ఇలా ఉంటే నచ్చుతారు కదా రోషన్ ఆడియన్స్ కి, ఇలానే ఉండాలి. అంటే ఒకప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, లేకపోతే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చేసినప్పుడు ఏ జిమ్లు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ. సో అదే ఇప్పుడు అడవిలో వాడికి ఉండే ఎక్విప్మెంట్ తో, వాడికి ఉండే ఫుడ్ తో వాడు ఎలా తయారవుతాడు అనే మైండ్ లో పెట్టుకునే నేను కొంచెం బల్క్ అవడం జరిగింది, ఆర్మ్స్ కానీ ఇవన్నీ పెంచడం జరిగింది. మాక్సిమం దానిపైనే ఉండేది ఫోకస్. యాబ్స్ గీబ్స్ ఏ రోజు సందీప్ కి వద్దన్నాడు, నాకు పెద్దగా ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి ఏదైనా నెక్స్ట్ సినిమా కావాలంటే దానికి చేస్తాను నేను. అంటే నేను చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంటది, విజయ్ సేతుపతిని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడేమో రోషన్. న్యాచురల్ గా ఉంటావు, ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా రోషన్ ఇట్లే గుర్తుపట్టొచ్చు మనం అన్నట్లుగానే ఉంటావు. పెద్ద చేంజెస్ ఏ ఉండవు. ఇవి గ్యాప్ లో చూస్తున్నాను కదా నేను వచ్చిన తర్వాత కూడా, ఏదో మేము కూడా వచ్చి మేకప్ అద్దటం ఏమిలే, మామూలుగా అయితే ఆ జుట్టు అలా చదురుకోవటం అంతే. ఫస్ట్ నుంచి ఇది అలవాటు అంతే. పాయింట్ ఏంటంటే మనం కానిది మనం ఇంకేమైనా ప్రయత్నించాం అనుకోండి, అది చాలా రివర్స్ కొట్టేస్తుంది. సో పెద్ద నాకు మేకప్లు ఇవన్నీ కూడా పెద్దగా ఇష్టం ఉండదు. బేసిక్ అంటారా, ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ ఉంటుంది, ఆ లైటింగ్ ఇప్పుడు మన పైన పడినప్పుడు దానికి అది బేసిక్ లేయర్ లేకపోతే మీరు కూడా వేసుకుంటారు, బేసిక్ లేయర్ వేసుకుంటారు కదా. సో అలాగా అది మాత్రమే ఇష్టం నాకు. దానికి మించి ఈ చాలా వేసేయాలి, ఇంకో కోటింగ్ వైట్ వాష్ కొట్టాలి, ఇవన్నీ ఇష్టం లేదు నాకు. కానీ బయట ప్రజల్లో చాలా మంచి నేమ్ ఉంది తెలుసా నీకు? అయ్యో థ్యాంక్ యూ. మేము బేసికల్ తిరుగుతుంటాం కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే చాలా మంచి నేమ్ ఉంది. రైట్ థ్యాంక్ యూ. నేను అంటే యాజ్ ఏ పర్సన్ గా ఉంది నీకు. అంటే ఇలా మాట్లాడతాడు అబ్బాయి, ఇలా మాట్లాడు అంటే ఏంటన్నా నేను లేదు తను ఏమనుకున్నాడో, తను ఏమి చెప్పాలనుకున్నాడో అది మాత్రమే డెలివరీ చేస్తాడు అని చెప్తుంటారు ఎక్కువ. బట్ అది అలానే కంటిన్యూ చేయి, అదే నీకు పెద్ద గిఫ్ట్. ప్రజల్లో అది రావటం చాలా కష్టం, చాలా న్యాచురల్. ఈ అబ్బాయి న్యాచురల్ గా మాట్లాడతాడు, ఇవన్నీ చాలా కష్టం. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు యాజ్ యాక్టర్ గా బబ్లుగంతో. అండ్ ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టంతో సందీప్ కానీ, కాలభైరవ కానీ, మా డిఓపి రామమారుతి గారు కానీ, తర్వాత బండి సరోజ్ గారు కానీ, సాక్షి కానీ, అందరూ A to Z, హర్ష, మేమంతా కూడా చాలా ప్రేమతో, చాలా ఆశలతో చేసిన సినిమా. అండ్ డెఫినెట్గా మీరందరూ కూడా మోగ్లీ గారి జర్నీతో రిలేట్ అవుతారు, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్తో రిలేట్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ మోగ్లీ అనే వ్యక్తి ఉంటాడు. అండ్ వాడు ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది కూడా ఉంటుంది. అండ్ ఆ ప్రేమలో మనకు అడ్డంకులు రావడం చాలా సాధారణం. అండ్ దాన్ని మోగ్లీ అనే వ్యక్తి వీడి ప్రేమలో వచ్చిన అడ్డంకుని ఎలా ఎదిరించాడు, ఎలా దాన్ని దాటుకొని వచ్చాడు అనేది కథ. సో మీరందరూ థియేటర్స్కి వచ్చి డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మీరందరూ ఎంటర్టైన్ అవుతారు, ఏడుస్తారు, ఇంపాక్ట్ అవుతారు అని నమ్ముతున్నారు. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ మోగ్లీ ఇన్ థియేటర్స్. నిజంగా సరోజ్ గురించి అడగటమే మర్చిపోయాను. ఏం పర్ఫార్మెన్స్! ఎస్జే సూర్య గారు అలా కనిపించేశారు. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. మేము సందీప్ కూడా బెన్బి కాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆయన్ని మీరే చెప్పారంట కదా. నేను అప్పుడు ప్రొఫైల్ చూసినప్పుడు అంటే లైక్ వెంటనే నాకు అంటే ఈ క్యారెక్టర్ కి డెఫినెట్ గా ఈ సినిమాని ఎలివేట్ చేస్తారు అండ్ ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఆయన సెట్ అవుతారు అనిపించింది. అండ్ ఆయన కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మర్. సో చాలా చాలా మంచిగా అడిషన్ అవుతుందని నేను నమ్మాను. అండ్ చాలా అద్భుతంగా చేశారు ఆయన కూడా. అవును, ఆయన సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి కొన్ని. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మొగ్లీ. థ్యాంక్ యూ. టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ టైటిల్ మిమ్మల్ని కాపాడుతుంది, కథ కూడా మిమ్మల్ని కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరూ కూడా మొగ్లీ మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళి రోషన్ కోసం చూడండి. సో తను ప్రూవ్ చేసుకునే ఒక మంచి స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి ఆ టీమ్ ని. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.